రోజు రోజుకు బంగారం ధర పడిపోతూనే వస్తుంది. ఒక్కసారిగా బంగారం ప్రియులను భయపెట్టిన పసిడి ఇలా పతనమవ్వడం కొందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక బంగారం ధరలు సడన్గా తగ్గుముఖం పట్టడంతో పసిడి ప్రియులు ఊపిరి పీల్చుకుంటున్నారు. వరుసగా రికార్డు స్థాయిలో పెరిగిన ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇక ఈరోజు మార్కెట్ ధరలను పరిశీలిస్తే ఎంసీఎక్స్ మార్కెట్లో అక్టోబర్ గోల్డ్ ఫ్యూచర్స్ ధర 10 గ్రాములకు 0.05% పెరుగుదలతో 37,619 రూపాయలకు చేరింది. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. వెండి ఫ్యూచర్స్ ధర కేజీకి 0.15% క్షీణతతో 46,717 రూపాయలకు దిగొచ్చింది. ఎంసీఎక్స్ మార్కెట్లో పసిడి వెండి ధరలు గురువారం వరుసగా 1.4%, 2.5% పడిపోయిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం ఇందుకు కారణం. ఇకపోతే దేశీ మార్కెట్లో బంగారం ధర గత నెల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 10 గ్రాములకు ఏకంగా దాదాపు 2,300 దిగొచ్చింది. వెండి ధర కూడా భారీగా పడిపోయింది. ఇటీవల గరిష్ట స్థాయి చూస్తే ఏకంగా 4,700 పతనమైంది. ఇకపోతే ఢిల్లీ స్పాట్ మార్కెట్లో 27 క్యారెట్ల బంగారం ధర 497 పతనమైంది. 38,685 రూపాయలకు దిగొచ్చింది. 10 గ్రాములకు ఇది వర్తిస్తుంది. వెండి ధర కూడా ఏకంగా 1,580 రూపాయల తగ్గుదలతో 47,235 రూపాయలకు తగ్గింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్కు 0.4% పెరుగుదలతో $1,509 వద్ద కదలాడుతోంది. బుధవారం పసిడి ధర దాదాపు 2% పడిపోయింది. ఇకపోతే వెండి ధర 0.4% తగ్గుదలతో ఔన్స్కు $18.51 క్షీణించింది. నిజానికి భారతదేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గి బంగారం డిమాండ్ గత కొన్ని సంవత్సరాలలో గణనీయంగా పెరిగింది. ఈ గోల్డ్ మరియు గోల్డ్ ఈటీఎఫ్ వంటి మంచి ప్రత్యామ్నాయాలు ఉన్న పెట్టుబడిదారులు మాత్రం బంగారాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్ గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.